రీసెంట్‌గా ప్రెస్ మీట్ మీరు చూసారనుకుంటా. సో, ఆ ప్రెస్ మీట్ గురించి మీకేమనిపిస్తుంది? బహుశా మార్క్స్ మాటలనుకుంటా. హ్మ్. ఏ నినాదం వెనుక ఏ ప్రయోజనం దాగుంది. హ్మ్. మరి కవిత గారి మాటల వెనుక నినాదాలు తాను సామాజిక తెలంగాణ సాధ్యం గాలేదు. దానికోసం పోరాడాలి. సామాజిక తెలంగాణకు కవిత గారిచ్చే నిర్వచనం ఏంటి? హ్మ్. 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలనలో 9.5 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో మరి పల్లెలు సుభిక్షమైనయి. కులాలు, అన్ని మతాలు, సమస్త తెలంగాణ ప్రజానీకాన్ని కడుపులో బెట్టి సాదుకున్నటువంటి తండ్రిలాగా కేసీఆర్ గారి పాలన సాగింది. అన్ని కులాలు, వెనుకబడిన కులాలు, జాతులు అన్నీ గూడా అందరిని గూడా గిరిజన తాండాలను పట్టించుకున్న నాదుడుండేవాడు గాదు. ప్రతి తాండాను గ్రామ పంచాయతీ చేసిండు. అన్ని రకాల అభివృద్ధి తండాల్లో జరిగింది. తాగునీళ్ళ కోసం పాపం తండా బిడ్డలు ఎక్కడెక్కడికో పోవాల్సి కిలోమీటర్ల దూరం బిందెలు మనం చూస్తాం. కోసులు కోసులు నడిచి హ్మ్. 2 3 బిందెలు అవును. ఎత్తుకొనొచ్చే పరిస్థితి ఉంటుండే. అట్లాంటి పరిస్థితి పోగొట్టిండ్రు. అలాగే దళితులు, బీసీలోకొచ్చేసరికి గొల్ల కుర్మలకు గొర్రెలిచ్చి, ముదిరాజులకు మరి ఆ పూడిక తీసినటువంటి చెరువుల్లో చేప పిల్లలేసి, ఆ చేపల విపరీతమైన మత్స్య సంపద పెరిగింది.